యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. ఎలుగెత్తి పాడరా విజయ గీతిక, ఎలుగెత్తి పాడరా విజయ గీతిక, లోకానికి చాటరా ఈ శుభవార్త, లోకానికి చాటరా ఈ శుభవార్త. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. లోకరక్షకుడు అనేటువంటి కార్యక్రమం మీ అందరి యొక్క గృహాల్లోనికి ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా రావటానికి ప్రభు ఎంతో కృప చూపుతూ ఉన్నారు. మీరు అనేక మంది ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారు. మీ కొరకు మేము మా ప్రార్థనా బృందముతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఈ దినాన్ని మన ధ్యానాంశం యేసుక్రీస్తు పుట్టుక గొప్పదా, పునరుద్ధానము గొప్పదా? ఈ యొక్క ధ్యానాంశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము పుట్టుక గొప్పదా, పునరుద్ధానము గొప్పదా? రెండు గొప్పవే, ఏది కాదనటానికి వీలు లేదు. యేసు ప్రభు యొక్క పుట్టుక అసాధారణమైనది. యేసు ప్రభు పుట్టినట్లుగా ప్రపంచము పుట్టినది మొదలుకొని ఎంతవరకు ఏ మానవుడు అలా పుట్టలేదు. స్త్రీ పురుషుల కలయిక లేకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి, వాగ్దానమును బట్టి ప్రభు ఈ లోకములో కన్య మరియ గర్భమందు జన్మించినట్లుగా మనము వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. అందువల్ల అతడు అసమానుడు. అతని జన్మ అసమానమైనది, ప్రత్యేకమైంది, పరిశుద్ధమైంది. యేసు ప్రభు జన్మ మనము దానిని ఏదో తక్కువ అంచనా వేయటానికి వీలులేదు. పుట్టుక గొప్పదే కానీ పునరుద్ధానము మరి గొప్పది అని మనము ధ్యానాంశంలో వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాము. పునరుద్ధానము అనగా ఏమి? పునరుద్ధానము అనగా మరణించినటువంటి ఒక వ్యక్తి మహిమ దేహముతో, అక్షయ శరీరంతో అతడు తిరిగి లేచుట. తిరిగి లేచినవాడు మరెన్నటికీ చనిపోకుండుట, అది పునరుద్ధానం. అయితే పాత నిబంధనలో కొంతమంది లేచిన వారు ఉన్నారు, కొత్త నిబంధనలో కొంతమంది లేచిన వారు ఉన్నారు. యేసు ప్రభు చనిపోయిన లాజరుని 4 దినాలలో లేపాడు, కానీ తిరిగి చనిపోయాడు. అలాగే యాయూరు కుమార్తె, అలాగే నాయీను విధవరాలు యొక్క కుమారుడు, వారు తిరిగి లేచినారు కానీ తిరిగి చనిపోయినారు. అందువల్ల పునరుద్ధానము అనేది లేచిన తర్వాత మరీ తిరిగి చనిపోవటానికి అవకాశం లేదు. పునరుద్ధానము ద్వారా మానవాళికి ప్రభు ఇచ్చినటువంటి ఒక ధన్యత ఏమంటే, మత్తయి సువార్త 28:9 మీకు శుభము కలుగునుగాక అని ఉన్నది. అంటే శుభాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము లోకానికి శుభమిస్తుంది. లోకము అశుభములో ఉంది, లోకము శోకములో ఉంది, లోకము ఆందోళనలో ఉన్నది,
అలజడిలో ఉంది, అశాంతిలో ఉంది, నాశనానికి వెళ్ళిపోతుంది. అలాంటి లోకానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఇచ్చినటువంటి ఆదరణ సందేశం ఏమంటే, మీకు శుభమగునుగాక. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క మాట నీ జీవితానికి శుభము తీసుకొస్తుంది. అశుభములో ఉన్నావేమో, అలజడిలో ఉన్నావేమో, అశాంతిలో ఉన్నావేమో, నీకు నీ భార్యకు, నీకు నీ భర్తకు సమాధానం లేదేమో, లేదంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం లేదేమో, నీవు చేసేటువంటి ఒక పనిలో ఆ అధికారులకు లేకుంటే నీ సబార్డినేట్స్తో, నీ కొలీగ్స్తో నీ సమాధానం లేదేమో, లేదంటే నీ యొక్క జీవితం బాగులేక పాపముతో నిండి ఉండి పాప ఊబిలో కూరుకుపోయి అసమాధానంతో ఉన్నావేమో. ఏ విధముగా నీవు అసమాధానంతో ఉన్నావు? కొంతమంది ఆర్థిక ఇబ్బందులు, కొంతమంది ఆరోగ్య పరిస్థితులు అసమాధానాన్ని కలిగిస్తాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు లేచినాడు. కాబట్టి లేచిన ప్రభు నీ జీవితానికి శుభవచనాలు అందిస్తున్నాడు. మీకు శుభమగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక మాట ఏమి చెప్పారంటే, భయపడకుడి. సమాధి వద్దకు వచ్చినటువంటి ఆ యొక్క మగ్దలేనే మరియా స్త్రీలు ఆ దూతను చూచి భయపడుచుండగా వారు చెప్పిన మాట భయపడకుడి అనే మాట ఉన్నది. అందువల్ల ప్రభు లేచినాడు కాబట్టి, ప్రభు పునరుద్ధానుడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకు అనగా, భయపడకుడి, నేను మీ దేవుడినై ఉన్నాను అని మాట ఉంది. యేసు ప్రభు చనిపోయి లేచినాడు, పునరుద్ధానుడై లేచినాడు, సర్వశక్తిమంతుడై లేచినాడు. కాబట్టి మన సమస్యల నుండి మనకు విడుదల ఇవ్వగలడు, మన శోధనలో తప్పించగలడు. ప్రభు మనతో ఉన్నాడు, మనకు సహాయకుడు, అతడు సజీవుడు. కాబట్టి భయపడనక్కర్లేదు, ఎందుకంటే ప్రభువే మనతో ఉంటే నీకేమి భయం? అందువల్ల భయపడకుడి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మానవాళికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి మాట ఏమంటే, మీకు శుభము కలుగునుగాక. 2, మీరు భయపడకుడి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు తిరిగి లేచిన దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. అశుభమైనటువంటి ఏ కార్యమైనా దాన్ని శుభకరమైనదిగా మార్చగల దేవుడు, మన జీవితాన్ని శుభకరముగా నడిపించగల దేవుడు. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానము మానవాళికి గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం, గొప్ప ప్రోత్సాహాన్ని తీసుకొచ్చింది. పునరుద్ధానములో ఒక ప్రత్యేకత ఏమి? పునరుద్ధానంలో ఏమిటి ఆ ప్రత్యేకత అనంటే, అలాంటి సంభవం, సంఘటన భూమి పుట్టినది మొదలుకొని ఎన్నడూ ఎక్కడ ఎప్పుడు జరగలేదు. అది ప్రత్యేకమైనది. క్రైస్తవ జీవితానికి బలమైనటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించేది ఈ యొక్క పునరుద్ధానం. సంఘమునకు బలమైన పునాది ఈ యొక్క ప్రభు యొక్క పునరుద్ధానం. ఈ పునరుద్ధానము యేసు ప్రభు దేవుని కుమారుడని, దేవుడని బలమైనటువంటి ఒక రుజువును మనకు అందిస్తుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో ప్రత్యేకత ఏమి అనంటే, జ్ఞానులు, ఘనులు, సహస్రాధిపతులు, గొప్ప రాజకీయ నాయకులు, చక్రవర్తులు, రాజులు, మత నాయకులు, మతస్థాపకులు, ఎందరో మహానుభావులు వచ్చారు. వారి వారి క్రియలు వారి వారి పద్ధతిలో జరిగించారు, మతాలు స్థాపించారు, గొప్ప కార్యాలు చేశారు. వీరులు, శూరులు, ధీరులుగా పేరు ప్రఖ్యాతులు గడించి వెళ్ళిపోయారు. సమాధి చేయబడ్డారు. వారి సమాధులు ఇప్పుడు మనం చూసినట్లయితే ఐగుప్తులో వారు యొక్క పిరమిడ్లు చాలా సుందరంగా ఉంటాయి. ఇప్పటికీ ఎంతో అలంకరణ. కొంతమంది ధనికుల యొక్క సమాధులైతే పాలరాయితో, చెక్కుడు రాయితో ఎంతో సౌందర్యంగా కట్టబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటికి బాగుంది, కానీ లోన ఏముంది? లోన కొంపు కుళ్ళు ఉంది. అందువల్ల సమాధి బాగుంది, కానీ లోన ఏముంది? అయితే మనం గమనించాలి, ప్రత్యేకత ఏమి? పునరుద్ధానంలో యేసు ప్రభు సమాధి మాత్రమే ఇప్పటికీ కూడా తెరచి ఉంది ప్రపంచమునకు. అది ఒక గొప్ప చరిత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క సమాధి మాత్రమే తెరచి ఉంది. కారణం ఏమంటే,
ఆయన ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల యేసు ప్రభు సమాధిలో లేడు. ఆయన సమాధి మాత్రమే ఎప్పటికీ తెరువబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువల్ల గనుల యొక్క సమాధులకు, ప్రభు యొక్క సమాధులకు ఏమిటి ప్రత్యేకత? అదే ప్రత్యేకత. అవి మూయబడిన సమాధులు, అవి కనిపిస్తున్న సమాధులు, ఇది తెరువబడిన సమాధి. అక్కడ ఏ కుళ్ళు లేదు, ఏ కుళ్ళు పట్టిన శరీరం అక్కడ లేదు. ప్రేమని బిడ్డలారా, అందువల్ల యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఒక ప్రత్యేకతను చూపిస్తుంది. ప్రపంచమంతటిలో చరిత్ర మనం చూసినప్పుడు యేసు ప్రభు మాత్రమే మరణమును గెలిచి, సమాధిని గెలిచి, మరణపు ముళ్ళు విరిచి, రాజముద్రను వ్యర్థపరిచి, జయశీలుడుగా, పునరుద్ధానుడుగా ఆయన లేచినట్లుగా మనం చరిత్రను బట్టి, వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఆయనకే మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. పునరుద్ధానము ఏదో ఒక సాధారణమైన విషయమని మనం అనుకోవడానికి వీల్లేదు. పునరుద్ధానము ప్రవచనానుసారమైంది, లేఖనానుసారమైంది. యోబు గ్రంథం 19:25 మనం చూస్తే, నా విమోచకుడు సజీవుడు. ఎప్పుడు చెప్పబడింది ఆ మాట? ఎప్పటి ప్రవచనమో ఆ లేఖనం? ప్రియమైన బిడ్డారా, యెషయా గ్రంథం 26:19 ఉంది ఏంటంటే, మృతులైన నీ వారు బ్రతుకుదురనంది. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమనే మాట ఉన్నది. లేఖనం ఇది. లేఖనము ఎన్నడూనూ కూడా అది నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. అది అక్షరాలా జరిగి తీరుతుంది. భూమి ఆకాశం గతించవచ్చు, కానీ నా నోటి నుండి వచ్చే మాటలు అది నెరవేర్చిన తప్ప సున్నైనా, అరైనా, పొల్లైనా వ్యర్థము కాదు అని వాక్యము సెలవిస్తుంది. అందువల్ల 1 కొరింథీ 15:3 ప్రకారముగా లేఖనములను బట్టి అని ఉన్నది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు ప్రభు యొక్క పునరుద్ధానమునకు రుజువేమిటి అని మనము ఆలోచన చేస్తే, ప్రపంచమునకు రుజువు కావాలి, ప్రపంచమునకు ఆధారాలు కావాలి. అందువల్ల యేసు ప్రభు లేచాడు, సమాధిని గెలిచాడు అని చెప్పేదానికి ఏమిటి రుజువు, ఏమి సాక్ష్యం అని అంటే, ఈ దినాన్ని అక్కడ ఖాళీ సమాధే మనం చూస్తున్నాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాట ఉన్నది. అందువల్ల ఖాళీ సమాధి. అంత మాత్రమే కాదు, ఆ సమాధి మీద ఉంచబడినటువంటి రాయి దొర్లింపబడిన పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. ఆ రాయి అక్కడ పెట్టిన చోట లేదు, అది దొర్లింపబడినది. మరి ఒక విషయం ఏమంటే, సమాధి నుండి ఆయన లేవకూడదు అని ఒక రాజముద్ర అక్కడ వేయబడింది. రాతికి ఒక సీల్ చేశారు, ముద్ర వేశారు ఆ ప్రభుత్వం వారు. అయితే ఆ ముద్ర ఎక్కడ కనబడలేదు ప్రియులారా. రాయి దొర్లింపబడింది, ముద్ర చెరిగిపోయింది. యేసు ప్రభు ధరించినటువంటి వస్త్రాలు ఒక పక్కగా పెట్టబడి ఉన్నాయి. ఆయనకు కట్టిన రుమాలి కూడా ఒక వేరే ప్రక్కన ఉన్నది. రాజభటులు ఆ సమాధిని భద్రపరచాలని, ఎవరు ఎత్తుపోకుండా, అనగా ఆ యొక్క శరీరాన్ని, దేహాన్ని, ప్రభు యొక్క దేహాన్ని ఎత్తుపోకుండా ఉండాలని వారు భద్రము చేశారు, సైనికులు పెట్టారు. కానీ వారు సొమ్మసిల్లిపోయినటువంటిగా పరిస్థితి కనిపిస్తుంది. వారేమీ చేయలేకపోయారు. అంత మాత్రమే కాదు, వాక్యం సెలవిస్తుంది ఏమంటే, ప్రకటన 1:18 ప్రకారము, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడను. దేవుని స్తోత్రం కలుగును గాక. మృతుడనైతిని గాని, మరణించాడు కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడను. వాక్యం సెలవిస్తుంది ఆయన లేచినట్లుగా. ఇంకేమి నీకు రుజువులు కావాలి? అందువల్ల మానవునికి తర్కము, వితర్కము చాలా ఎక్కువైపోయింది. సత్యము చెప్తే మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు? మనుషునికి సత్యం అక్కర్లేదు, కానీ వాదోపవాదాలు కావాలి. కానీ వాదములేలా ప్రియుడా, సత్యము కనిపిస్తుంది, ఖాళీ సమాధి కనిపిస్తుంది, దాని మీద ఉంచినటువంటి రాయి పక్కకు దొర్లిపోయి ఉన్నది, ఎన్నో మనకు రుజువులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంక నీకేమి కావాలి? ఆయన లేచినాడు అన్న లేఖనం చెప్తుంది.
మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడను అని లేఖనం చెప్తుంది. అందువల్ల ఆయన లేచినాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము తన ప్రజలకిచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం చూద్దాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆయన సమాధి నుండి లేచాడు అంటే సమాధి అనుభవము, కంపుకొట్టు అనుభవము, కంపుకొట్టు జీవితం, వాటిపై ప్రభు తన ప్రజలకు, తన బిడ్డలకు జయ జీవితం ఇస్తున్నాడు. మరణముపై విజయం అనగా పాపము చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నాడు మానవుడు. అయితే దాని నుండి ప్రభువు పునరుద్ధానుడు మనకు జయ జీవితాన్ని ఇస్తున్నాడు. శాపము నుండి విడిపిస్తూ ఉన్నాడు. పాపము నుండి మనం తప్పిస్తున్నాడు, ప్రత్యేకిస్తున్నాడు. ధర్మశాస్త్రం నుండి ప్రత్యేకించినాడు. ఎన్ని అనుభవాలు ఆత్మీయంగా. అంత మాత్రమే కాదు, లోకము నుండి, లోకాశయం నుండి, లోక సంబంధమైనటువంటి ఒక పరిస్థితుల నుండి ప్రభు మనను జయ జీవితంలో నడిపించగలడు అనేటువంటి ఒక ఆదరణ మనం పొందుతున్నాం. ఒక ప్రోత్సాహకరమైనటువంటి విషయాన్ని మనం పొందుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆనాటి ప్రభుత్వం రాజముద్ర వేసింది, లేవకుండా చూడాలి అని. గమనించండి ప్రియమైన బిడ్డారా. అయితే ఏ సాతాను అధికారం మనల్ని ఏమీ చేయలేదు. ప్రభు యొక్క పునరుద్ధాన బలము మనకుంటే, ఆయన పునరుద్ధాన బలమును నీవు నమ్మగలిగితే, ఆ అభిషేకము నీకుంటే, ప్రభు నిన్ను సాతాను బంధకాల నుండి, సాతాను సంఖ్యల నుండి, సాతాను యొక్క అధికారం నుండి నేను ప్రత్యేకించగలడు. నేను జయ జీవితంలోకి నడిపించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, పునరుద్ధాన అనుభవము నిన్ను బలపరుస్తుంది. పునరుద్ధాన అనుభవము నిన్ను అభిషేకిస్తుంది. పునరుద్ధాన అనుభవము నిన్ను సేవలో ముందుకు నడిపిస్తుంది. సంఘానికి బలమైనటువంటి స్తంభముగా, సంఘమునకు ప్రయోజకరమైనటువంటి సాధనముగా ప్రభు నిన్ను ఆ పునరుద్ధాన బలము చేత అభిషేకించి ముందుకు నడిపించి నిన్ను బలపరచగలడు. పునరుద్ధానుడైన ప్రభు ఆయన మన కొరకు లెక్కలేని శ్రమలు, బాధలు, హింసలు, అవమానాలు, తిరస్కారాలు పొంది సహించి, భరించి, ఓర్చుకొని ఆయన తన ప్రాణాన్నే దానము చేసి 3వ దినాన్ని మరణపు ముళ్ళు విరిచి జయశీలుడిగా లేచినటువంటి ఆ యొక్క అనుభవమును బట్టి ప్రభు మనకు వచ్చేటువంటి ఆ బాధ్యత ఏమి? ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిపోతూ ఆయన తన ప్రజలకు, తన నమ్మిన బిడ్డలకు ఆయన ఒక బాధ్యత, ఒక ఆజ్ఞ ఇచ్చి వెళుతున్నాడు. దేవుని స్తోత్రం. పునరుద్ధాన పండుగ చేసుకుంటున్నా కానీ పండుగ చేసుకొని ఏదో సంబరం చేసుకొని, లేకపోతే ఇది బిర్యానీ వండుకొని తిని సంతోషం తిరగడానికి కాదు. పునరుద్ధానుడని యేసు నీ మీద ఒక భారాన్ని, నీకు ఒక బాధ్యతనిచ్చి వెళ్తున్నాడు. యేసు ప్రభు రక్తము ద్వారా కడుగుబడిన వారమైతే ఆయన యొక్క మరణము, ఆయన యొక్క శ్రమ, పునరుద్ధానంలో నువ్వు నిజంగా విశ్వసించిన బిడ్డవైతే, ప్రియమైన బిడ్డ గమనించు, ఆయన ఆజ్ఞ ఏంటి ఇచ్చింది? ఆయన ఏమిటి? పునరుద్ధానుడైన తర్వాత నీకు ఏ ఆజ్ఞని ఇచ్చాడు? ఏ బాధ్యత నీ మీద పెట్టాడు? నువ్వు ఎన్నడైనా ఆలోచన చేసావా? ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు సేవకుడవైతే, నువ్వు విశ్వాసవైతే, ఆయన రక్తంతో కడుగుబడిన బిడ్డవైతే, ఆయన సంఘానికి నువ్వు స్తంభమైతే, నువ్వు ఒక పనికొచ్చే సాధనముగా ఉండాలి. ఆయన చేతిలో ఆనిముత్యముగా ఉండాలి. ప్రభు నీకు ఇచ్చిన ధనం నీ కొరకు వాడుకుంటూ ప్రభు కొరకు నువ్వు వాడాలి. ప్రభు ఇచ్చిన సమయం నీ కొరకు వాడుకుంటూ ప్రభు కొరకు వాడాలి. ప్రభు ఇచ్చిన తలాంతులు నువ్వు వాడుకుంటూ ప్రభు కొరకు వాడాలి. ప్రభు ఇచ్చినటువంటి నీ ఆరోగ్యం భద్రముగా చూసుకుంటూ ప్రభు సేవ కొరకే వాడాలి. గమనించు, వెల్లుడి అనే మాట ఉన్నది. ఎక్కడికి వెళ్ళాలి? ప్రియమైన బిడ్డ గమనించు, నువ్వు వెళ్ళాలి, ప్రభు కొరకు వెళ్ళాలి, సువార్త కొరకు వెళ్ళాలి, ఆత్మల కొరకు వెళ్ళాలి, ప్రభు యొక్క పొలపు పనిలోకి వెళ్ళాలి, ఆయన తోట పనిలోకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి. సోమరిగా పడుకుంటే కుదరదు. పునరుద్ధానుడైన ప్రభు నీకు ఒక బాధ్యతనిస్తున్నాడు. వెళ్ళాలి, నువ్వు ప్రభు పని కొరకు వెళ్ళాలి. అందువల్ల వెళ్ళి నువ్వేమి చేయాలి అని అంటే ప్రకటించాలి. దేవుని స్తోత్రం.
ఏమిటి ప్రకటించాలి? యేసు ప్రభు ఇదిగో మన పాపమును బట్టి మృతి పొందినాడు, మన అతిక్రమను బట్టి గాయం పొందినాడు, తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించినాడు, మరణించినాడు. కానీ మరణము బంధించలేకపోయింది. సమాధిని గెలిచి జయశీలుడుగా లేచినాడు. ఆయనే లేచినాడు. చాటగలవా? నువ్వు సజీవుని లోకానికి ప్రకటించగలవా? మృత్యుంజయుని లోకానికి పరిచయం చేయగలవా? ఆయన ఒక్కడే లేచినాడు, మరెవరు లెక్కలేదు. ఈ సత్యాన్ని ధైర్యంగా, సంతోషంగా ప్రభువుని నువ్వు ప్రకటించగలవా? గ్రామాల్లోనికి, వీధుల్లోనికి, పుర వీధుల్లోనికి మోసుకుంటూ తీసుకుని వెళ్ళగలవా? ప్రభు యొక్క సువార్త పట్టుకుని? ప్రియమైన బిడ్డ, అందులో ప్రభు చెప్పిన మాట, వెల్లుడి, ప్రకటించుడి, సర్వజనులను శిష్యులుగా చేయుడి. దేవుని స్తోత్రం. బాధ్యత. శిష్యుడిగా చేయాలి అంటే, ఒక మనిషి శిష్యుడిగా మారాలంటే ఎలాంటి అనుభవంతో, ఎలాంటి అభిషేకముతో వారికి సువార్తను అందించాలి? ఎలాంటి సాక్ష్యము కలిగి ప్రభువును చూపించాలి? ఏ విధము చేత నీవు నీ పరిసేవలను బట్టి వారిని మళ్లించాలి? శిష్యుడిగా చేయాలి. బాప్టిజం ఇవ్వాలి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో, ఏ సంగతులు లేని వాటి చెప్పకూడదు, కల్పనా కథలు చెప్పకూడదు, వాక్యానికి విరోధమైన నువ్వు చెప్పకూడదు. గమనించి బిడ్డ, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని గైకొనుడని బోధించుడి. దేవుని స్తోత్రమును బోధించే బిడ్డగా ఉండాలి, ప్రకటించే బిడ్డగా ఉండాలి, సువార్తను తీసుకుని వెళ్ళే బిడ్డగా ఉండాలి, ఆత్మలను మళ్లించే బిడ్డగా ఉండాలి, సంఘమునకు ప్రయోజకరమైన బిడ్డగా ఉండాలి. ఆయన పునరుద్ధాన అభిషేకము నువ్వు పొందినవాడిగా ప్రభువు కొరకు నిలబడి గొప్ప కార్యములు చేసి భూమిని తలకిందే చేసేవాడిగా ఉండాలి. బాధ్యత ఉందా సుమా? అది సంబరం, అది సంతోషం, అది పునరుద్ధాన పండుగ. ఆయన మాటను నువ్వు చేస్తే ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన చెప్పిన పని చేస్తేనే నిజముగా ప్రభువును గౌరవించిన వారుగా, ప్రేమించిన వారుగా. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు ప్రభు. నువ్వు ప్రేమిస్తే నా గొర్రెలు కాయ, నువ్వు ప్రేమిస్తే నా మందని మేపో. ఆహా, ఎంత చక్కని మాట, ఎంత చక్కని బాధ్యత. పునరుద్ధారుడైన ప్రభు అప్పగిస్తున్న బాధ్యతలు. సంఘమా గమనించు, సేవకులారా గమనిద్దాం, విశ్వాసులారా, ఇది కేవలం ఏదో పాస్ట్ గారి పని నువ్వు అనుకుంటున్నావు కాదు. నువ్వు వెళ్ళాలి ప్రభు కొరకు. నీ జీవితంలో ఒక్క వ్యక్తి అయినా సరే ప్రభు దగ్గర నడిపించాలి, లేకపోతే మన జీవితం వ్యర్థం. నువ్వు నిలబడలేవు ఒక దినాన్ని ప్రభు దగ్గర. ప్రియమైన బిడ్డ గమనించు. అందువల్ల ప్రభువు మనకు బాధ్యత ఇస్తున్నాడు తన పునరుద్ధాన అభిషేకము చేత. మత్తయి సువార్త 28:20 ఒక మాట ఉంది, వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత చక్కని వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు. పునరుద్ధానుడైన ప్రభువు లేచి అలా వెళ్ళిపోవడం కాదు, నీకు వాగ్దానాన్ని అందించి వెళుతున్నాడు. ఎలాంటి వాగ్దానం? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సదాకాలం మనతో ఉండే దేవుడు యేసు ప్రభు పునరుద్ధానుడై అతను ఆరోహణమై వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభు వాగ్దానం ఉందో తెలుసా? నీకు వాగ్దానాన్ని చెల్తున్నాడు. నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీ జీవితానికి ఇచ్చే వాగ్దానం ఏమిటో తెలిసిన? సదాకాలం నేను నీతో ఉంటాను, నీ కుటుంబంతో ఉంటాను, నీ సేవలో ఉంటాను, నీ సంఘంలో ఉంటాను, నువ్వు పిలిస్తే పలుకుతాను. దేవుని స్తోత్రం. అంత చక్కని వాగ్దానం, అంత మంచి వాగ్దానం ఎవరెవ్వగలరు? నీతో ఉన్నవారు ఎవరు? యుగ యుగాలు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఆ పునరుద్ధానుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనకు మంచి నిరీక్షణ ఇచ్చేటువంటి వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 11:25 చదువుదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఎంత నిరీక్షణ మనకి!
నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. దేవుని స్తోత్రం. ఎంత నిరీక్షణ మనకు, ఎంత హోపు. ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభువులు అట్టి నిరీక్షణ మనకు ఉన్నది. యేసు ప్రభులు అట్టి వాగ్దానాలు మనకు ఉన్నాయి. యేసు ప్రభు ప్రధాన అభిషేకము మనకు అండగా, కొండగా, కేడెముగా, శైలముగా, దుర్గముగా ఉండి, ప్రియమైన బిడ్డారా, ప్రభు కొరకు మనం ముందుకు వెళ్ళటానికి, దూసుకొని వెళ్ళిపోవటానికి, ప్రభువు యొక్క కార్యములలో మనం బలముగా వాడబడ్డానికి ఎంతో మనకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మనందరితో ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడవు తండ్రి, మీ స్తోత్రాలు నాయనా. నీవు మాత్రమే సజీవుడవు, నీవు మాత్రమే పునరుద్ధానుడవు, నీవు మాత్రమే శక్తిమంతుడవు, నీవు మాత్రమే నన్ను, మమ్మును, ప్రపంచ మానవాళిని ప్రేమించారు. మా తండ్రి, మానవాళిని పాపశాపం నుండి విడిపించడానికి ఆ శిలువ కొయ్య మీద వేలాడి ప్రభువా మృత్యుంజయుడిగా తిరిగి సమాధి నుండి లేచినారు. ఇది గొప్ప చరిత్రగా మేము మా తండ్రి నీ గ్రంథాన్ని బట్టి మేము గ్రహిస్తున్నాం. తండ్రి, లేచినావు కాబట్టి ప్రతి సమస్య నుండి మమ్మల్ని లేపగలవాడువు, విడిపించగలవాడువు. తండ్రి, మీ యొక్క కృప మాతో నిత్యము ఉంటుందని ప్రభువా తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు. అందుని బట్టి వందనాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన బాధ్యతను ప్రభువా మేము మా తండ్రి దాన్ని బట్టి మేము వెళ్ళాలి, ప్రకటించాలి, శిష్యులుగా చేయాలి, బాప్టిజం ఇవ్వాలి. ప్రభువా మీరు చెప్పిన సంగతులను మేము ప్రభువా తూచా తప్పనిసరిగా వారికి బోధించాలి అని మాతో మాట్లాడారు. అందును బట్టి వందనాలు. ఈ మంచి కార్యక్రమాన్ని మా తండ్రి అనేక లక్షలాది మంది వెళ్ళటానికి ఎంతో ప్రోత్సాహంగా మా ప్రియుడు, మా సహోదరులు టిఎస్ ప్రభాకర్ గారు మా తండ్రి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి వారికి ఇచ్చినటువంటి ఆ మంచి మనసును బట్టి వందనాలు. ఆ ప్రభాకర్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి వారి సేవను ఆశీర్వదించండి. మహిమ పొందము. అనారోగ్యంగా ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇంకా తండ్రి ఆయా పరిస్థితులు నలిగిపోతూ ఉన్నవారు, మా తండ్రి పాపము చేత అపరాధం సచ్చిన స్థితిలో ఉన్నవారు, వారందరినీ కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలము చేత విడుదల చేయండి. మహిమ పొందుమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఈ యొక్క కార్యక్రమం విన్న ప్రతి సహోదరులకు, మరి ప్రాముఖ్యంగా లక్షలాది మందికి ప్రచారం చేయబడ్డానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ప్రియులు టిఎస్ ప్రభాకర్ బ్రదర్ గారికి, వారికి ధ్యాన కుటుంబమునకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. Our address: Jesus Heals Ministries, Holy Fire Worship, door number 36-79-32, NH5, Kanchirapalam, Visakhapatnam 530008, Andhra Pradesh, India.